హలో అండి. ఈరోజు డే 19 లంచ్ బాక్స్ రెసిపీ ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండితో పాస్తా ఎలా రెడీ చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా లంచ్ అనేది కంప్లీట్ చేసుకొని వస్తారు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఇట్లా సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. సో ఒక 10 మినిట్స్ తర్వాత ఇట్లా కొంచెం కొంచెంగా బాల్స్ లాగా తీసుకొని చపాతీ లాగా చేసుకోవాలండి. చపాతీ మనం ఎలా అయితే పలుచగా చేసుకుంటామో సో అంతే పలుచగా చేసుకొని సో ఇట్లా ఏదన్నా క్యాప్ తీసుకొని ఇట్లా చిన్న చిన్న సర్కిల్స్ లాగా చేసుకోవాలండి. సో ఇట్లా సర్కిల్స్ లాగా చేసుకున్న దాన్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా మధ్యలోకి అయితే ప్రెస్ చేసుకోవాలండి. లేదంటే ఇంకో మోడల్లా కూడా చేసుకోవచ్చండి. ఇట్లా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఫోర్క్ హెల్ప్తో ఇట్లా మనం గవ్వలు చేసుకుంటాం కదా, సేమ్ అలాగే చేసుకోవచ్చు. లేదంటే ఇంకా ఇది కూడా ప్రాసెస్ అనుకుంటే ఇంకోలాగా కూడా చేసుకోవచ్చండి. ఇట్లా చపాతీ లాగే పామేసుకొని ఇట్లా స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని 2 సైడ్స్ కార్నర్స్ కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలండి. అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇట్లా బాయిల్ అవుతున్న వాటర్లో అన్నిటిని వేసుకొని ఒక 2 పొంగులు అలా రానిచ్చి తీసేసుకోవాలండి. సో జాలి గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలండి. మీకు నచ్చినవి వేసుకోవచ్చు. నేనైతే టమాటో, ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఫ్రెష్ పీస్ అంటే పచ్చి బఠానీ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే మనం చాప్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, ఫ్రెష్ పీస్ వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చాప్ చేసుకున్న టమాటో కూడా వేసుకోవాలండి. సో అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొకసారి అట్లా మిక్స్ చేసేసుకొని ఆ వెజీస్కి సరిపడినంత సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలండి. సో నెక్స్ట్ కొంచెం గరం మసాలా అలాగే ధనియా పౌడర్ వేసుకొని మనము కుక్ చేసుకున్న వీట్ పాస్తా కూడా వేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలండి. సో మొత్తం కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే ఉడికించిన స్వీట్ కార్న్ వేసుకోవాలండి. స్వీట్ కార్న్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. స్వీట్ కార్న్ కూడా వేస్తే కొంచెం కలర్ఫుల్గా పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. సో అందుకనే యాడ్ చేశాను. సో ఈరోజు లంచ్లోకి వీట్ పాస్తాతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేశానండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.